హాయ్ ఫ్రెండ్స్ అందరికీ లాస్ట్ వీడియో మనం నాయిసీ బాక్స్ రెట్రో బడ్డీ రేడియో అన్బాక్సింగ్ ఇంకా ఫస్ట్ లుక్ చూసాం కదా. ఈ వీడియోలో మనది టెస్టింగ్ ఇంకా రివ్యూ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ కానీ టీఎఫ్ కానీ రేడియో రిసెప్షన్ ఎలా ఉందో టెస్ట్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిపైన ఉన్న వ్రాపర్ కూడా మనం రిమూవ్ చేసుకుందాం. ఓకేనా, చూడండి. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా ఫ్రీక్వెన్సీస్ కానీ అక్కడ స్కేల్ రీడింగ్ కానీ. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లూటూత్ ఆన్ చేసుకొని మనం యూట్యూబ్లోకి వెళ్ళి MP3 సాంగ్స్ విందాం. ఓకేనా, ఇప్పుడు మొబైల్లో నేను బ్లూటూత్ ఆన్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, రేడియో కూడా నేను ఆన్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకి NB రెట్రో బడ్డీ అని వస్తుంది, కనెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మనం యూట్యూబ్లోకి వెళ్ళి NCS మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకుందాం. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు MP3లోకి వెళ్ళి ఏదైనా సాంగ్ ప్లే చేసి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు నేను ప్లే చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, MP3 సాంగ్స్ ప్లే చేసినా కూడా సౌండ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, లౌడ్గా వినిపిస్తుంది అన్నమాట. మీకు ఎలా వినిపించిందో, సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళి కూడా ఒక వీడియో ప్లే చేసి చూద్దాం మనం. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు SD కార్డ్ వేసుకొని ప్లే చేసి చూద్దాం. SD card mode. చూసారు కదా ఫ్రెండ్స్, SD కార్డ్లో ఉన్న MP3 సాంగ్స్ కూడా చాలా క్లియర్గా లౌడ్గా వినిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం FM బ్యాండ్లో ఒక స్టేషన్ టెస్ట్ చేసి చూద్దాం. ఓకేనా, నేను FMలోకి చేంజ్ చేస్తున్నా. రాను రాను కొయ్య బొమ్మల తయారీకి అవసరమైన పొనికి కర్ర లభ్యం కాకపోవడం బొమ్మల తయారీకి అవరోధంగా మారిందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరం వారు ఎవరూ ఈ కళ పట్ల ఆసక్తి కనబరచకపోవడంతో తమతోనే ఎక్కడ ఈ కళ అంతమవుతుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, FM బ్యాండ్లోనైతే ఆదిలాబాద్ స్టేషన్ వస్తుందన్నమాట. దాంట్లో ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. ఓకేనా, రిసెప్షన్ చాలా బాగుంది FMది.
ఇప్పుడు మనం ఏఎంది చూసుకుందాం, ఎస్డబ్ల్యూది కూడా ఒకసారి చూసుకుందాం. ఓకేనా, ఇప్పుడు నేను ఏఎంలోకి చేంజ్ చేస్తున్నా. तुमची प्रतिक्रिया, तुमचा अभिप्राय आमच्यापर्यंत पोहोचावा यासाठी आमचा ईमेल ID आहे, तो तुम्ही लिहून घ्या. ईमेल ID आहे yuvavaniairpune@gmail.com. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎస్డబ్ల్యూ టెస్ట్ చేసుకుందాం. Branches do have, and ultimately, if it's not down to a single federal judge, that would be done, by the other branches. And the problem is this is a political question, ultimately more than it is a constitutional or legal question. And accountability only ever happens when there is a party that's just in opposition, either in who is that president? Oh man. About China and the rest of the globe. Tune in to the Beijing Hour every weekday for the latest in politics, business, sports, and entertainment from a Chinese perspective. Subscribe to the Beijing Hour for free on Apple Podcasts, Spotify, or wherever you get your favorite podcasts. We all enter this world with a universal greeting. Prepare, learn to speak. Bonjour, comment allez-vous? Oui, though our languages, cultures, and traditions may differ, we still share one thing in common. చూసారు కదా ఫ్రెండ్స్, ఏఎం ఇంకా ఎస్డబ్ల్యూలో కూడా రిసెప్షన్ అయితే చాలా బాగుంది. ఎక్కువ పవర్ ఉన్న స్టేషన్స్ని కవర్ చేస్తుంది అన్నమాట, అన్నిటినీ కవర్ చేస్తలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, బ్లూటూత్ కనెక్ట్ చేసి నేను సాంగ్స్ ప్లే చేసి చూపించాను. తర్వాత టీఎఫ్ కార్డ్ వేసుకొని కూడా సాంగ్స్ ప్లే చేసి చూపించాను. తర్వాత 3 బ్యాండ్స్ రేడియో రిసెప్షన్ కూడా ఎలా ఉందో మీకు చూపించాను. నాకైతే ఎఫ్ఎం ఎస్డబ్ల్యూ బ్యాండ్లో రిసెప్షన్ బాగుంది అనిపించింది. తర్వాత నేను గమనించింది అంటే నేనున్న ఏరియాలో ఏఎం అంత వర్క్ అవ్వట్లేదు. సో మంచి సిగ్నల్స్ ఉన్న దగ్గర ఏఎం వర్కౌట్ అవుతుంది అని అయితే అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, తర్వాత ఎక్కువ పవర్ ఉన్న స్టేషన్స్ మాత్రమే అది క్యాచ్ చేయగలుగుతుంది, సెన్సిటివ్ స్టేషన్స్ని అంత క్యాచ్ చేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ వీడియోలో మనకు రేడియోతో వచ్చిన సోలార్ ప్యానల్ని కూడా టెస్ట్ చేసి చూద్దాం. తర్వాత సోలార్ ప్యానల్తో ఏ డివైజ్లు ఛార్జ్ అవుతాయో అది కూడా టెస్ట్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.